ఇంత దారుణం అంటే ఎవరికి ఇట్లాంటి బాధలు రావద్దు. ఎంత ఎంత బాధ, ఎంత సందీప్ ఎట్లా ఉండేదమ్మా అందరితో? ఎంత మంచి అంటే అంత మంచి. నిన్న నా కొడుకు కూడా ఆ స్లిప్ లా నా కొడుకు కూడా చేస్తుండు. అదే స్లిప్ లా పెద్దసారి సంతకం పెట్టి శివప్రసాద్ సందీప్ పక్కకి ఇల్లు ఉన్నాయని అబ్బాయి కూడా ఈ డ్యూటీకి రమ్మని నా కొడుకు కూడా సంతకం చేసిపోతే నా కొడుకు తలనొప్పి లేచి పోలే. ఇలా నా కొడుకు బతికిండు, లేకపోతే నా కొడుకు కూడా ఇదే స్థితి కావు. ఆ కంపెనీలకే పోతాడు నా కొడుకు కూడా. అయితే నిన్న నెత్తిన వస్తుంది తలనొస్తుంది అంటే వద్దు నాన్న నెత్తిన వస్తుంది అంటున్నావు కదా, సరే పోకాని కూడా మేము ఒత్తిడి చేయలేదు నా పిల్లగాన్ని. ఏందో మాకు దేవుడు నోరు ఆడిచ్చిండా ఏమైందో అసలు మాకు అర్థం కాలేదు. ఏంటమ్మా ఇప్పుడు ఆ కంపెనీ వారు ఎవరైనా పట్టించుకున్నారా సందీప్ కుటుంబ పరిస్థితి? 2 గంటల నుంచి ఎవరు కూడా వస్తలేరు ఇక్కడ. ఆ పిల్ల పరిస్థితి కడుపుతోటున్న ఆ పిల్ల పరిస్థితి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కంపెనీలో పనిచేస్తున్నారు కదా, కంపెనీ చూసుకోవాలి కదా అంత. అవును, ఎక్కడ అక్కడ ఎందుకు పరారు? నిన్న మేము బయటకు పోయినాం, మేము ఒప్పలేరు మేము ఏడ్చుకుంటూ కూర్చున్నాం 6 గంటల దాకా. 6 గంటల దాకా కూర్చున్నాం. నా కొడుకు దాకినాయి పట్టేసిండు రాత్రి. నా కొడుకు కూడా పేలినప్పుడు పెద్ద సౌండ్ వచ్చిందమ్మా. మేము ఇంట్లో బయటకు వచ్చినాం. మొత్తం అదిరిపోయినాయి, ఇల్లు అదిరిపోయినాయి, పెద్ద ఒక భూకంపం వచ్చినట్టు. డోర్లు మొత్తం తెచ్చుకున్నాయి, పెట్టిన డోర్లు భూకంపం అనుకున్నాం. ఇంట్లో బయటకు వచ్చినాం బ్రేక్ అని. భయమైంది, అమ్మో భూకంపం వచ్చింది భూకంపం వచ్చిందని బయటకు వచ్చినాం. భర్త లేడు, భార్యకు ప్రెగ్నెన్సీ, తల్లిని ఎవరు కాదాలి, తల్లికి భర్త లేడు, వాళ్ళ నాన్న లేడు, సందీప్ వాళ్ళ నాన్న కూడా చనిపోయిండు. ఇప్పుడు ఆ పిల్లగాడు కూడా చనిపోయి వాళ్ళ పరిస్థితి రోజు చూస్తాం. అల్లుడు అవుతాడు మాకు నిన్న రోజు చెప్పాడు. చెప్పిన రాత్రి 5 అయ్యింది. తప్పుడు వచ్చింది బాబు సాయంత్రం అయినా బాబుకి వెళ్ళిందని చెప్పాం. అక్కడే ఉరికిన వాడికి వరకు మా పిల్లగాడు అవ్వలేదు. మొత్తం మా ఇంట్లో అదిన్నాయి సార్, మొత్తం రేకులు అన్నీ అదిన్నాయి. ఎప్పటికైనా మీకు ప్రమాదం వాళ్ళ సందీప్ చనిపోయింది, రేపు మీ కొడుకు వద్దు ముక్కలు ముక్కలు అవ్వడంటే ఎంత డేంజర్ అనుకోవాలి. అసలు ఏ పట్టుకొని ఏడుస్తుంది తల్లి అయినా భార్య అయినా ముక్కలు ముక్కలు అయిందంటే ఎంత డేంజర్. చూసుకోవడానికి ముఖం లేదు, గుండె లేదు, ఏం లేదు. అసలు ఎంత డేంజర్ ముక్కలు ముక్కలు అయిందంటే. భార్య పిల్లల పరిస్థితి ఏంటి అసలు? కనీసం కళ్ళతో చూస్తామన్నా కంటి కనబడకుండా ముక్కలు ముక్కలు అవ్వడంటే ఎందుకు ఈ బాంకి పూల కంపెనీ తలగబడిపోను మొత్తం ఊరే లేచిపోతుంది. ఏడాదికోసారి నెలకొకసారి అంటే ఏంటి ఇదంతా పరిస్థితి? ముక్కలు ముక్కలు అసలు చూస్తాను కన్నా. మీరు చెప్తలేరు అమ్మా కంపెనీ చెప్తానే ఉన్నాము, చెప్తున్నాం సార్, మస్తు చెప్తానే ఉన్నాము. అసలు ఇప్పుడు నైట్ చేసినాం ధర్నా, ఇప్పటికి 2 గంటల నుంచి చేసినాం, ఏ ఒక్కరు కూడా లేరు. కంపెనీ యజమానులు మీరు మొత్తం ఎండల రోడ్ల మీద కూర్చున్నా ఎవరు పట్టించుకుంటలేరు. ఏంటి ఏం కోరుకుంటున్నారమ్మా? మీరు ఏం కోరుకుంటున్నారు? మా పిల్లలకు మాకు గ్యారంటీ ఇస్తలే, మా పిల్లలకు జీతాలు ఇస్తలే, ఈ ఊళ్ళో కంపెనీ ఉండాలి, లేకపోతే కంపెనీ ఉండదు. అంత తక్కువ కూలి ఇస్తారమ్మా? కూలి ఎంత ఇస్తారు మీకు? వాళ్ళ మేము మొగలు పోతారు సార్, రోజు 300. ఏదన్నా చెప్పి పోతే జనానికి ఇంత ఉండదు. నువ్వు రాకుంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. రావాలిగా, ఏ ఊరోళ్ళకైనా భయమే. మన ఊరు అంటే కంపెనీ వల్ల మీ అందరికి ఉపాధి ఇస్తున్నామని వాళ్ళు అంతకంటే సంపాదిస్తున్నాం. అంత విలువ కూడా లేదు ఆ కంపెనీ, అంతే ఆ కంపెనీ విలువ లేదు. న్యాయం చేయాలి, టీవీలలో ఇచ్చుడు కాదు, న్యాయం చేయాలి. మీరు వచ్చిర్రు అంటే ఇప్పుడు కంపెనీలతో మా ఊరినే తలగ పెడతారు. ఆ కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఒక్క
చూడొచ్చు పెద్ద ఎత్తున మాత్రం ఆ రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. గ్రామస్తులు మొత్తం కూడా మొరపెట్టుకుంటున్నారు. ఒక సందీప్ కు జరిగిందే కాదు మా అంతా గ్రామం అంతా కూడా ఉలిక్కి పడేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఇంత జరిగినా కానీ యాజమాన్యం నిర్లక్ష్యం అనేది ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించం కానీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నటువంటి భరోసా కానీ ఎవరు ఇవ్వనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. పూర్తిగా రోడ్డుపై బైఠాయించి మొత్తం ట్రాఫిక్ అయితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సంభవించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడికక్కడ రాయగిరి మోత్కూరు హైవేని దిగ్బంధించారు. మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఇదే విధమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి చూడొచ్చు అని చెప్పవచ్చు.